హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చారు పెట్టి. ఇదిగోండి దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి కొబ్బరి కారంతో, కొబ్బరి ముక్కలు, ఎల్లుల్లిపాయలు, కారం. ఇది కొబ్బరి కారంతో దొండకాయ ఫ్రై చేస్తాను. ఇదిగోండి చారు మరుగుతుంది. దానికి తాలింపు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. పక్కన రైస్ పెట్టేసాను కుక్కర్లోనే. ఇప్పుడు చారు తాలింపు పెట్టి దొండకాయ ఫ్రై చేసుకుందండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇదిగోండి చారు. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం చారుకి. చారు కూడా తాలింపు వేసేసుకున్నాం. అండ్ ఎల్లుల్లిపాయలు కూడా వేస్తాను చారు. చారు తాలింపు అయిపోతుంది. చారు స్టవ్ పెట్టేసుకుని చారు తాలింపు పెట్టేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. దొండకాయకి ఇంకేమి తాలింపు ఏమేమో పొట్టి కొబ్బరి కారం వేస్తున్నానండి. ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొబ్బరి, కారం, ఉప్పు వేసి మిక్సీ కొట్టేసుకోవడమండి. మనం కొంచెం ఉప్పు వేసాను, కారం వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు అయితే పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి వేసాను, 1 స్పూను జీలకర్ర. ఇది ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకున్నాను. కొంచెం ధనియాలు 1 స్పూను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇదిగోండి కరివేపాకు వేసుకుని దొండకాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇలాగా దొండకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. మనకి కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టుకోకుండా కలుపుకుందాం. మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. మనం మూత పెట్టుకోకూడదు, ఎందుకంటే మెత్తగా కూరలాగా అయిపోద్ది. పెట్టుకుంటే పక్కకు పెట్టుకోవాలి మూత. ఇలా పెట్టుకోవాలి. చారు మీద కూడా మూత పెట్టేస్తాను. చారు తాలింపు అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కొబ్బరి కారం తయారు చేసుకుందాం. కొంచెం పసుపు వేసానండి. దీన్ని బాగా ఫ్రై చేద్దామండి. దొండకాయలు రెండు నిమిషాల దాకా దీన్ని బాగా మగ్గనిద్దామండి. దీంట్లో కూడా కొంచెం కొబ్బరి కారం వేసాను, ఉప్పు ఇందులో కొంచెం వేద్దాను, కొంచెం త్వరగా మగ్గుతుంది కాబట్టి. మనం కలిపేసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఇలా కొంచెం పక్కకు పెట్టుకున్నాను. సరే కలుపుకున్నాను. దొండకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. కొబ్బరి దొండకాయ అనుకుంటారు, కానీ మనం ఇంకా పోపులు అవి వేసుకోకుండా చక్కగా జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు శుభ్రం మిక్సీ చేసుకుని ఇలా దొండకాయ
ఫ్రైలో వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి కారం దొండకాయ ఫ్రై ఒక్క నిమిషం వేగితే మనం కారం రెడీ చేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాము. అదండి వేగిపోయింది కదా. మనం ఇప్పుడు కొబ్బరి కారం వేసేసుకున్నాం. ఇదిగోండి కొబ్బరి కారం వేసేసుకున్నాము. ఇప్పుడు మనం కారం వేసిన తర్వాత మనం కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. మనం కారం చూసుకొని సరిపోతుంది, సరిపోతే కొంచెం కారం వేసుకోవచ్చు. చూడండి ఉప్పది చూస్తాను నేను. కొంచెం ఒక్క నిమిషం అలాగే వేగిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. ఈ మొక్క తెచ్చుకుంటే మనకి కూరలో వేసుకోవడానికి, దీన్ని పేస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. చూసారా, మనకి అన్నం ముద్దలోకి ఒక్కొక్క మొక్క అలాగా పంటికి తగులుతూ ఉంటుంది. నేను ఇలా మొక్క తెచ్చుకుంటాను అన్నమాట అండి. అది ఇది కూడా తెచ్చుకుంటాము, కూరలోకి ఇలా వేసుకోవడానికి బాగుంటుందని. అయిపోయి వచ్చింది కూర. ఇదిగోండి మనకి దొండకాయ కొబ్బరి కారం అయిపోయింది. చూసారా, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని మనం టేస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు. స్టవ్ కట్టేస్తున్నాను. అమ్మ ఈరోజు లంచ్కి ఏం చేసావు? దా వచ్చే చూపిస్తాను. ఇదిగో ఈరోజు ఏం చేశానంటే, ఇదిగో రైస్ కుక్కర్ పెట్టాను. దొండకాయ కొబ్బరి కారం చేసాను. ఓకేనా. ఇదిగో చారు పెట్టాను, చారు, పెరుగు. అబ్బా బాగున్నాయా? నీకు నచ్చిందా? ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతుండండి. మళ్ళీ ఇంకో రెసిపీతో రేపు వస్తాను.